విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా బార్ నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 4 రోజుల క్రితం పీర్జాదిగూడలో 4.5 లక్షల రూపాయలకు ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెతో పాటు సహకరించిన మరో 2 పోలీసులు అరెస్టు చేయడంతో ముఠా గుట్టు రట్టయింది. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్టు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సిపి తరుణ్ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ రాకెట్తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు సిపి తెలిపారు. ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్టు చేసిన సమయంలో 2 చిన్నారులను రక్షించామని, వారిని సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఢిల్లీ, పూణే నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్టు దర్యాప్తులో తేలడంతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించామన్నారు. తల్లిదండ్రుల నుంచి 50,000 రూపాయలకు కొనుగోలు చేసి 1,80,000 రూపాయల నుంచి 5.5 లక్షల రూపాయల వరకు చిన్నారులను విక్రయిస్తున్నారని రాచకొండ సిపి తెలిపారు. అయితే తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటోన్న పిల్లలను పోలీసులు బలవంతంగా లాగేసుకున్నారని దత్తత తీసుకున్న దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాచకొండ కమిషనరేట్ సిపి ఆఫీస్ వద్ద వారు ఆందోళన చేపట్టారు. లక్షల రూపాయలు ఇచ్చి పిల్లలను దత్తత తీసుకున్నామని, ఇప్పుడు వారిని దూరం చేస్తే తాము బతకలేమంటూ కన్నీరు మున్నీరయ్యారు. పిల్లల్ని ఫోటోలు తీసుకుని ఇచ్చేస్తామని చెప్పిన పోలీసులు ఇప్పుడు తమకు తిరిగి ఇవ్వకుండా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించడం సరికాదంటున్నారు. తక్కువ సమయంలోనే తాము పిల్లలపై మమకారం పెంచుకున్నామని, ఇప్పుడు తమ నుంచి వారిని దూరం చేస్తే తట్టుకోలేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనురాధ అనే అమ్మాయి ఏజెంట్ ఏమో తెలియదు. అమ్మాయి మాకు తెలిసింది పిల్ల అమ్మాయి. ఆమె ఏం చేసిందంటే, మేము పిల్లల్ని కావాలని అడిగాం. అమ్మ, మా అమ్మాయికి మా కోళ్ళకి 10 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు పుట్టట్లేదు, ఏం చేయాలమ్మా అంటే, ఎవరన్నా పిల్లలు దొరికితే ఇస్తామమ్మా అని చెప్పింది. 3 పిల్లలు అంట ఒక ఆయనకి, 3వ పిల్ల కూడా ఆడద పుట్టిందంట. అప్పుడు ఏం చేసిందంటే, 3వ పిల్ల ఆడద పుట్టింది, ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళు అన్నారంట. ఈ అమ్మాయి కనిపెట్టిందంట. వాళ్ళు కనిపెట్టిందో ఏం చేసిందో తెలియదు. ఆమె ఏం చేసింది, 3వ పిల్ల పుట్టింది కదా, ఇచ్చేస్తాడంటే చెప్పింది. అంటే అమ్మాయి మాకు తెలుసు కాబట్టి నేను ఏమన్నా అంటే, ఆ 3 ఎంత చెప్తుందమ్మా, ఉందమ్మా ఎంత చెప్తుందమ్మా అమ్మాయి అంటే 2,60,000 అని చెప్పింది. ఆ 2,60,000 ఆమె కట్టిందో ఏమో తెలియదు. ఇంకో ఆధార్ కార్డు బట్టి మా చేతికి ఇచ్చింది. వాళ్ళిద్దరు ఆధార్ కార్డు ఇచ్చింది. ఇచ్చేసి దత్తత అంటే ఆపించింది. దానిలో సంతకాలు పెట్టించుకుని మాతోటి. ఆ అమ్మాయికి ఇంకా 5,000 లక్షలు ఇచ్చేసి చీర కొనుక్కోమ్మా అని మేము ఉన్నమ్మా, చీర 5,000 రూపాయలు ఇచ్చి చీర కొనుక్కోమ్మా, మాకు మంచి పని చేసావు, మాకెట్టి పిల్లలు లేరు, ఇంట్లో పిల్లలు వచ్చే దారి లేదని మేము ఇచ్చేసాం. ఆమెకి ఇచ్చి తెచ్చుకొచ్చుకున్నాం. మాదే విజయవాడలో తీసుకున్నామమ్మా మేము. మాది బాపట్ల. అనురాధ ఆ అమ్మాయి, అనురాధ అనే అమ్మాయి, విజయవాడ అమ్మాయి. పాపే 20 days పాపని. ఆ పాపకి ఏమన్నా జరిగితే మాత్రం మేమేమైనా బతకము. అంటే మీకు ఎట్లా పచ్చం? అనురాధ ఎట్లా పచ్చం మీకు? నాకే తెలుసు, అమ్మాయి తెలియదు. నాకు తెలియదు. నేను హౌస్ వైఫ్, నన్ను ఇంట్లోనే ఉంటాను. నేను హౌస్ వైఫ్. ఈ అమ్మాయికి ఏం తెలీదు. మేము తెలిసిన పాపని మా